నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఆఫ్ కేసరి చాప్టర్ 2 బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇండియన్ హిస్టరీలోని ఒక బ్లాక్ డే గా ఉండిపోయిన ఒక ఇన్సిడెంట్ గురించి ఈ మూవీ యొక్క స్టోరీ లైన్. అదే జలీలాబాద్ మ్యాస్కట్ ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఎలా జరిగింది, దీన్ని బయట పెట్టిన శంకర్ నారాయణ గారి లైఫ్ స్టోరీ ఏంటి అనేది ఈ ఓవరాల్ ఈ మూవీలో అయితే చూస్తాం. ఆ మూవీ గురించి చెప్పే ముందు లాస్ట్ గా చూసిన అక్షయ్ కుమార్ మూవీస్ లో మీకు బాగా నోటెడ్ అయిన మూవీ అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీకి ఇచ్చే గ్రేడ్ ఏంటో కూడా లాస్ట్ అయితే చూద్దాం. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే నాకు చాలా బాగా అయితే నచ్చింది. చాలా రోజుల తర్వాత అక్షయ్ కుమార్ ఒక పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా అయితే నచ్చింది. అలాగే అక్షయ్ కుమార్ కెరియర్ కేసరి చాప్టర్ 2 అనేది ఒక బెస్ట్ కంబ్యాక్ మూవీ అయితే అవ్వింది ఒక డిజాస్టర్ మూవీస్ తర్వాత. స్టార్ట్ అవుతున్నా జలీలాబాద్ ఇన్సిడెంట్ అయితే స్టార్ట్ అవుద్ది, మంచి ఇంట్రెస్ట్ అయితే స్టార్ట్ అవుద్ది. దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా కప్పుపుచ్చుకుంటాకి ఎలాంటి ప్రయత్నాలు చేశారనేది అది కూడా చాలా ఇంట్రెస్ట్ గా అయితే చూపించారు. మూవీలో ఎన్ని క్యారెక్టర్స్ అనేది ఇంట్రడ్యూస్ అయినాయి ఎన్ని కూడా చాలా ఇంట్రెస్ట్ గా అయితే చూపించారు. మెయిన్ గా బ్రిటిష్ వాళ్ళు చేసే పని ఏంటి, డివైడ్ అండ్ రూల్, దాని మోటివ్ ఏంటి, ఎన్ని కూడా చాలా గ్రిప్పింగ్ అయితే చూపించారు. మెయిన్ గా క్యారెక్టర్స్ అనేది నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. మాధవన్కి, విలన్ కి, అక్షయ్ కుమార్ కి వీళ్ళందరికి కూడా బ్యాక్ స్టోరీస్ వల్ల ఇంకా చాలా బాగా కనెక్టింగ్ అయితే అనిపించింది. ఇంకోటి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడాను చాలా ఇంప్రెస్ గా అయితే అనిపించింది. వాళ్ళ బ్యాక్ స్టోరీస్ కూడా చాలా గ్రిప్పింగ్ అయితే అనిపించింది నాకు. మెయిన్ గా క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ చూపించాక ఆ మోటివ్ ఏంటనేది మనకు చాలా బాగా అయితే అర్థమవుద్ది. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ఆ కోర్ట్ రూమ్ డ్రామా చాలా ఇంట్రెస్ట్ గా అయితే అనిపిస్తుంది, అంతే ఎమోషనల్ కూడా అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ డెఫినెట్ గా మనమైతే ఆలోచిస్తాం ఆ సీన్స్ గురించి. అంత ఇంట్రెస్ట్ గా అయితే తీసుకెళ్తారు, అంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గా అయితే ఉంటది. కోర్ట్ రూమ్ డ్రామా అంతా కూడా చాలా ఎమోషనల్ గా కూడా నాకైతే అనిపించింది చూసిన సేపు కూడాను. మూవీలో క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ కి అయితే మన బ్లడ్ అనేది బాయిల్ అయితే అయిపోద్ది. అక్కడ డైలాగ్స్ కూడా ఎంత గ్రిప్పింగ్ గా ఉన్నాయంటే సూపర్ డైలాగ్స్ అని చెప్పొచ్చు. చాలా బాగా అయితే నచ్చింది నాకు. మూవీకి నేను ఇంత బాగా కనెక్ట్ అవుతాకి ఆ ఎమోషన్ అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయితే అవ్వింది. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ లేవబ్బాయి అంటే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని సీన్స్ స్లో అయితే అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంకా చాలా గ్రిప్పింగ్ గా వెళ్ళిన వాళ్ళ ఓవరాల్ మూవీ చూసాకైతే మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మూవీలో ప్రతి ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇంకోటి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా బాగా ఎలివేట్ అయితే చేసింది. ఇంకోటి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ మూవీకి ఇచ్చే మా గ్రేడ్ ఏంటంటే మాత్రం ఏ గ్రేడ్. గైస్ వీడియో ఇప్పుడు వరకు చూసారు కదా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, వర్త్ అనిపిస్తే ఫాలో అయితే కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బై గైస్, సీన్ ద నెక్స్ట్ వీడియో. జై